నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రానికి నూతనంగా ఉర్దూ అకాడమిక్ చైర్మన్ గా నియమితులైన తొలిసారిగా సిరికొండ కేంద్రానికి వచ్చిన సందర్భంగా తాహిర్ బిన్ హందన్ ని మంగళవారం రోజున ఘనంగా సన్మానించిన వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు, గ్రామ కమిటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. आसिफ जरा इनका कोट रहा फोन और पिला दरबेली मंडल निजामाबाद डिस्ट्रिक्ट लो सीनियर नायकुलु ताहिर बिन हंदन गारू మొట్టమొదటిసారిగా చైర్మన్ పదవి తీసుకొని సిరికొండ మండలానికి సిరికొండ విలేజ్ కి రావడం, దానికి ఇక్కడ ఉన్న సిరికొండ మండల్ కార్యకర్తలు, నాయకులు అందరి తరఫున తాహిర్ బిన్ హందన్ గారికి స్వాగతం పలికినాం. చాలా పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా ప్రజలతో ఉండి ప్రజలకు మంచి చెడుకు ఏ టైంలో ఇందాక కూడా పెద్దలు చెప్పారు, ఫోన్ చేసి ఏ బాధ చెప్పినా నేనున్నా మీ వెంట అంటూ తాహిర్ బిన్ గారు సపోర్ట్ చేసి పార్టీని ఎల్లవేళ కష్టకాలంలో కూడా కాపాడి మనందరికీ అండగా ఉన్నాడు. అటువంటి తాహిర్ బిన్ గారికి ఈ చైర్మన్ పదవి రావడం మన కాంగ్రెస్ పార్టీ అతని సిన్సియారిటీని, అతని కష్టాన్ని గుర్తించి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, సోనియమ్మ గారు, ఇక్కడ ఉన్న సీనియర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ మంత్రులు కావచ్చు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, శాసనసభ్యులు బొబ్బరెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు అందరు గుర్తించి మన సిరికొండ మండల్ సీనియర్ నాయకులకు తాహిర్ బిన్ గారికి పదవి ఇచ్చిన దానికి వాళ్ళకు కూడా మన మండల్ తరఫున, మన సిరికొండ కార్యకర్తల తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. మాజీ సర్పంచ్ రాజేశ్వర రెడ్డి గాని, మా ఉప సర్పంచ్ మాజీ జేజీఆర్ గాని, అదేవిధంగా రాజేంద్ర గౌడ్ గారు గాని, రాజకీయాల్లో మొదటి నుండి మేమంతా కలిసి కట్టుగా అడుగులో అడుగు వేస్తూ పెద్దలు సంతోష్ రెడ్డి గారి నాయకత్వాన ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలు పార్టీలో పనిచేస్తూ మధ్యలో తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు తెలంగాణ సాధనలో మనవంతు బాధ్యతగా తెలంగాణను సాధిద్దామనేటువంటి ఉద్దేశంతో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలో అందులో మా నాయకుడు పోయినప్పుడు సంతోష్ రెడ్డి గారితో పాటు మేము కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత రాజకీయ విభేదాలు, అభిప్రాయ భేదాలు అది సహజం జరగడం, మళ్ళీ ఆ పార్టీ మొదలుపెట్టి రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీలో 2006లో మేము కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు పిలిచి తాహిర్ నువ్వు జడ్పీటీసీగా కాంటాక్ట్ చేయి, నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తామనేటువంటి మాట చెప్తే నేను జిల్లా పరిషత్ ఏంటి సార్, నేను 85లో ఎమ్మెల్యేగా చేశా, దాని తర్వాత 94లో ఎమ్మెల్యేగా పోటీ చేశా, ఇప్పుడు నాకు అది అవసరం లేదేమో అని అనుకుంటున్నా. లేలే, ఇది పార్టీ కేశవరావు గారి దగ్గరికి నువ్వు వెళ్ళి కలువు, కేశవరావు గారు నీకు బీఫామ్ ఇస్తారు, నువ్వు పోటీ చేయమని చెప్పిన తర్వాత జడ్పీటీసీగా పోటీ చేస్తే ఇక్కడ ఈ ప్రాంతంలో అప్పటి రాజకీయ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ దాదాపు 4000 ఓట్లతో జడ్పీటీసీగా నన్ను గెలిపించిండ్రు. ఆ రోజు ఈ ప్రాంతం యొక్క పరిస్థితులను, రాజకీయ పరిస్థితులను, జిల్లా పరిషత్ చైర్మన్ గా అవకాశం వచ్చిన రాజకీయాల్లో ఒకరికొకరికి ఉన్నటువంటి విషయాల పట్ల ఆ రోజు కరీంనగర్ జిల్లాకు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ఇక్కడ టిఆర్ఎస్ కు జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ అవకాశం వచ్చి ఇన్ఛార్జ్ చైర్మన్ గా ఆయన, కానీ ఎప్పుడు కూడా రాజకీయాల్లో తొందరపడలేదు. మీ అందరి సహకారంతో నేను అనుకుంటాను నా సౌమ్యుడు మంచితనం అనే మాట మాట్లాడతారు, కానీ నేను ఎప్పుడు కూడా ఒక నాయకుడిని నమ్ముకుంటాను. ఆ నాయకుడు ఎటుంటే అటుంటాను. ఒక పార్టీని నమ్ముకుంటాను. ఆ పార్టీ చివరి వరకు పార్టీ అధికారంలో ఉన్నా పార్టీ అధికారంలో లేకుండా సిద్ధాంతాల పట్ల పార్టీకి ఆకర్షితులై పార్టీలో పనిచేసే తత్వం నాది. అందుకొరకే
నాకు అవకాశం అనేక సందర్భాల్లో వచ్చింది. మొట్టమొదట మీకు చాలా మందికి 90% మందికి తెలియదు, మైపాల్ రెడ్డి గారు ఈ భీమ్గల్ మండలానికి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉండే. మీకు తెలియదు, అప్పుడు బ్లాక్ యూత్ కాంగ్రెస్ అంటుండే. నేను బ్లాక్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉంటే 6 మాసాల తర్వాత మైపాల్ రెడ్డి గారు రాజీనామా చేస్తే నేను 4 మాసాల కొరకు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయినా. దాని తర్వాత జిల్లా నన్ను గుర్తించి నా యొక్క పార్టీలో పనిచేసే నడవడికను గుర్తించి